ఇలాంటి ఫ్లవర్స్ ఎలా కుట్టుకోవాలనేది క్లియర్గా చెప్తానండి. పూర్తిగా చూడండి. ఇందులోనే కొన్ని మంచి టిప్స్ అయితే చెప్తాను, చూడండి. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ఎఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటో తెలుసా, నేను ఒక లాంగ్ హ్యాండ్ అయితే వేస్తున్నానండి. కానీ ఇందులో మీకు ఒక ఫ్లవర్ అయితే ఎలా కుట్టుకోవాలనేది మీకు చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా అని చెప్పేసి నేను ఒక ఫ్లవర్ అయితే వర్క్ చేస్తున్నాను అనమాట. అంటే మీరు అలాంటి ఫ్లవర్స్ ఒక్కొక్కసారి బ్లౌజ్ అంతా కూడా బూటీస్ అలా కూడా వేసేసుకోవచ్చు అనమాట. అంటే జస్ట్ లోడింగ్ పైపింగ్ థ్రెడ్తో లోడింగ్ ఇచ్చేయడమో, లేదంటే కుందన్స్తో బార్డర్ అనేది ఇచ్చేసి మనము ఇలాంటి ఫ్లవర్స్ అన్నీ కూడా మనం అక్కడక్కడ అనేది వేసేసుకోవడానికి అయితే బాగుంటుందండి. అందుకోసమని నేను మీకు చెప్తున్నాను. ఇది కొంచెం కంప్యూటర్ వర్క్ లా కావాలనుకుంటే మనం కంప్యూటర్ వర్క్ లానే చేసుకోవచ్చు. లేదు మనకి కొంచెం ఎంబోజ్ ఇవ్వాలి అని అనుకుంటే ఎంబోజ్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు పూర్తిగా కంప్లీట్గా చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే కనుక ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి, మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్స్లో వచ్చేసరికి మన డైలీ లైఫ్ అయితే పెడతానండి. అండ్ లాంగ్ వీడియోస్లోకి వచ్చేసరికి మగ్గ వర్క్ కోసం అయితే పెడుతూ ఉంటాను. అండ్ షార్ట్స్లో కూడా మగ్గ వర్క్ కోసం కొంచెంగా యాడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు వర్క్ వచ్చేసరికి ఏంటంటే మనం జస్ట్ ఓన్లీ థ్రెడ్ వర్క్ మాత్రమే చేస్తున్నామండి. అండ్ అంటే కొంచెం బీడ్స్ వర్క్ కూడా ఉంటుంది. ఫ్లవర్ మాత్రం మొత్తం అంతా కూడా థ్రెడ్ అనమాట. నేను ఫస్ట్ అయితే అవుట్లైన్ అనేది ఇచ్చేసుకున్నానండి. అవుట్లైన్ నుంచి జస్ట్ కంప్యూటర్ వర్క్ చూడండి, మనకి తప్పడుగా ఉన్నట్టు ఉంటుంది కదా, అట్లా రావాలి అనుకుంటే కనుక కింద లోపలైతే మనం ఏం థ్రెడ్ అది ఏం పెట్టనవసరం లేదండి. జస్ట్ నార్మల్గా మనం లైన్స్ అంటే కింద నుంచి పైకి, అంటే ఇది చిన్న ఫ్లవర్ కదా, ఈ చిన్న ఫ్లవర్ కాబట్టి అంటే మనం చాలా చిన్నగా వేస్తున్నాము. అదే చిన్నగా కాకుండా పెద్ద ఫ్లవర్ వేసుకున్నాం అనుకోండి, అప్పుడు మ్యాట్ స్టిచ్ అనేసి మన ఛానల్లో నేను వర్క్ పెట్టానండి. అలా అయితే మీరు ట్రై చేయొచ్చు అనమాట. అండ్ మనకి కొంచెం ఎంబోజ్ రావాలి అని అనుకుంటే కనుక మనకి మిడిల్లో అనేది ఒక థ్రెడ్ పెట్టేసుకోవాలండి. పైపింగ్ థ్రెడ్ పెట్టేసుకుంటే మంచిగా ఎంబోజ్ అయినట్టు అయితే వస్తుంది అనమాట. నేను ఇంకా అలా ఏం చేయట్లేదు, నార్మల్గా చేస్తున్నాను. అండ్ లైన్స్ అనేవి చూస్తున్నారు కదా నేను ఎలా తీస్తున్నానో. మీకు మొత్తం అస్సలు ఇందులో నేను ఏం కూడా ఏంటంటే నేను మధ్యలో ఏమి తీయకుండా రా కిందే పెట్టేస్తున్నాను అనమాట. రా వీడియో అనొచ్చు. నేనేమి ఇందులో ఎడిటింగ్ అలా ఏం చేయకుండానే మీకు పూర్తిగా అయితే చూపిస్తున్నాను. కానీ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేశానండి, ఎందుకంటే మీరు చివరి వరకు చూడాలంటే ఎక్కువ టైం టేకింగ్ అనుకోండి, మీరు కూడా చూడడానికి బోర్ కొడుతుంది కదా, ఇంకా అందుకోసమని నేను ఇంకా అలా అయితే చూపించలేదన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసరికి చూస్తున్నారు కదా నేను ఎలా ఫినిషింగ్ చేసుకుంటున్నానో. సేమ్ నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో అలా చేస్తే మీకు ఖచ్చితంగా నీట్గా వస్తుంది అనమాట. అంటే మనకి ప్రాక్టీస్ అయ్యే కొద్దీ ఫినిషింగ్ వస్తుందండి. అంటే మీరు మెలకువలు తెలుసుకోవాలంటారు కదా, అలాగనమాట. మెలకువలో ఏవో ఒకటి అనుకోండి, అవి తెలుసుకుంటే మీకు కొంచెం ఈజీ అవుతుందండి వర్క్ అనేది. నేను చూడండి అవుట్లైన్ కుట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, యాక్చువల్గా మనకి అవుట్లైన్ కుట్టుకోవడం వల్ల ఆ లోపలికి వెళ్ళిపోతుంది కదా, అంత అవుట్లైన్ కుట్టుకోవాలి, ఆ టైం వేస్ట్ కదా అని అనుకుంటారు. కానీ యాక్చువల్గా మనకి అవుట్లైన్ కుట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఎగ్జాక్ట్గా అంటే అక్కడతో అంటే మనం అవుట్లైన్తో ఒక డిజైన్ అనేది ఫామ్ చేసేసుకుంటాం కదా. ఆ ఫామ్ చేసుకున్నప్పుడు ఏం చేస్తాము, మనం లోపల అవుట్లైన్ వరకునే వేసుకుంటాం. అంటే హద్దు మేరం అనమాట, హద్దు మేరడం అంటారు కదా, అలాగా ఈ డిజైన్ వేసుకోవడం వల్ల దాన్ని దాటి మనం బయటికి వెళ్ళమన్నమాట. అలా వెళ్లకుండా ఉండడం వల్ల ఏమవుతుంది, ఈ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. కాబట్టి మీరు టైం వేస్ట్ అని అనుకోకుండా ఖచ్చితంగా అవుట్లైన్ అనేది వేసుకోండి. అవుట్లైన్ వేసుకుంటే మాత్రం చూడండి నేను ఎంత నీట్గా వచ్చిందో. అసలు ఎక్కడైనా సరే పక్కకు వెళ్ళిపోవడం అలా ఏమైనా ఉందా, అదనమాట. అలా ఏం లేకుండా మనకి మంచిగా నీట్గా అనేది వస్తుందండి. కాబట్టి మీరు మంచిగా వేసుకోండి. జస్ట్ ఈ ఫ్లవర్కి వచ్చేసి స్ట్రైట్ అనమాట, స్ట్రైట్గా తీసుకోవచ్చు, క్రాస్గా కూడా తీసుకోవచ్చు. కానీ నేనైతే క్రాస్గా అయితే నేను పిక్ చేయలేదండి. క్రాస్గా నాకు నచ్చలేదు. ఆల్రెడీ వేసాను, నాకు నచ్చలేదు, ఇంకా అందుకనేసి తీసేసాను అనమాట. ఇంకా మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇంకా స్ట్రైట్ వేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. కానీ ఈ ఫ్లవర్ నాకు ఎందుకో మీకు చూపించాలని అయితే అనిపించింది. ఇందులో అన్ని రకాలు ఉన్నాయన్నమాట. మీకు ఇలా అంటే నేను బ్లౌజ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ అంటే వీడియో ల్యాగ్ అయిపోతుందని చెప్పేసి నేను ఇంకా సపరేట్గా చేద్దాము అన్నట్టుగా నేను ఇంకా సపరేట్గా చేస్తున్నాను అనమాట. ఇంకా 2-3 లీవ్స్ కూడా ఉన్నాయండి, వాటిని కూడా ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా కుట్టాలనేది కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి నేను ఇప్పుడు ఇక్కడ జరీ అవుట్లైన్ అయితే వేస్తున్నాను. మనం ఆల్రెడీ అక్కడ
కింద గ్యాప్ లేకుండా వర్క్ చేసేసుకున్నాం. అయినా సరే చూడండి, నేను గ్యాప్ లేకుండా వర్క్ చేసుకున్నా సరే కిందకి అనేది వెళ్ళిపోయాను. చూసారా మీరు, గమనించారా? కిందకి వెళ్ళి మళ్ళీ బ్యాక్కి వచ్చాను. అండ్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గొలుసు కుట్టు వేసుకుంటున్నాను. ఏంటంటే మనకి సపరేషన్ అవుతుంది అనమాట. అవి సపరేట్ అయిపోతాయి, ఒక్కొక్క రేఖ కింద సపరేట్ అయిపోతుంది అనమాట మనం అలా వేసుకోవడం వల్ల. లేదు అనుకుంటే కనుక మనం జస్ట్ పైనే అవుట్లైన్ ఇస్తే అది వేరే రకంగా కనిపిస్తుంది. అండ్ ఇవి పార్టిషన్ అయిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా, ఇది ఒక హాఫ్ ఫ్లవర్ కింద అయితే కనిపిస్తుంది. నాకైతే అలా అనిపించింది, మరి మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు. అండ్ నేను 2 లైన్స్ అనేవి వేసుకుంటున్నానండి. సింగిల్ లైన్ వేస్తే పెద్ద లుక్ కనిపించలేదు అనమాట. నేను అందుకనే డబల్ లైన్స్ అనేవి వేస్తున్నాను అనమాట. అండ్ ఇది ఈ వర్క్ వచ్చేసరికి మా మేనకోడలదండి, తన ఫంక్షన్ ఉందన్నమాట. చాలా అర్జెంటుగా అయితే చేయాలి, కానీ ఏంటంటే నేను మొన్న 2 డేస్ కూడా అటు ఇటు తిరగడం వల్ల అవ్వలేదు. అండ్ ఇప్పుడు కూడా నేను ఈ వీడియోస్ పెట్టలేదు అనుకోండి, జస్ట్ మానిటైజేషన్ టైం దగ్గర ఉన్నాను అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేసి వీడియోస్ చూసారనుకోండి, నాకు మీరు మంచిగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ మానిటైజేషన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందని అనుకోవచ్చు, కానీ ఇంకా టైం టేకింగ్ పడుతుందండి, ఇంకా టైం పడుతుంది. నేను ఇంకా చాలా వరకు ఆన్ చేసుకోవాలి, చాలా టైం పడుతుంది అది. ఇంకా మనకి 4000 అవర్స్ కంప్లీట్ అయిపోయాయి అనుకోండి, సక్సెస్ అనమాట మనం. ఇప్పుడు అందుకనే ఇంకా వీడియోస్ కూడా పోస్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ మండే నుంచి అయితే మళ్ళీ నాకు అవ్వదు. మండే నుంచి ఏంటంటే ఫంక్షన్ హడావిడిలో అది ఉంటాను అనమాట. ఇంకా దానివల్ల అది కూడా అవ్వకపోవచ్చు. అండ్ దట్టు మళ్ళీ నెక్స్ట్ మండే కూడా, అంటే ఇంకా నాకు ఈ మంత్ ఎండింగ్ వరకు అసలు వర్క్ పోస్ట్ చేయడానికి అవ్వదు. మ్యాక్సిమం ఎంత వీలుంటే అంతవరకు కూడా నేను క్లాసెస్ అవి పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. తర్వాత నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది మొత్తం అన్నీ కూడా షార్ట్స్లో అయితే పోస్ట్ చేస్తాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అసలు ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. ఒకవేళ మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ లేకపోతే వర్క్ కోసం ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. వర్క్ కోసం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది కదా, మీరు బయట చేయించుకునేటప్పుడు మీకు కొంచెం నాలెడ్జ్ అనేది వస్తుంది కదా. అలా అని కూడా కొంచెం మంది ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటారు. చూడ్డానికి అయితే ట్రై చేయండి. యాక్చువల్గా నాకు ఈ ఫ్లవర్ కంప్లీట్ అయ్యేసరికి నాకు 22 మినిట్స్ అయితే పట్టిందండి. కానీ నేను దాన్ని ఇంకా కొంచెం షార్ట్ చేసి నేను మీకు 8 మినిట్స్ కొన్ని సెకండ్స్కి అయితే అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువసేపు చూడలేరు కదా, నేను అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేశాను అనమాట. అండ్ నేను ఇక్కడ మిడిల్లో కంప్లీట్ అయ్యాక కుందని పెట్టుకున్నాను. లీఫ్ కూడా ఎలా కుట్టానో చూసారా, మన క్లాసెస్లో కూడా ఉంటాయి, మీరు ఇంకా వివరంగా చూడాలి అని అనుకుంటే. కానీ ఈ వీడియోలో అయితే నేను చాలా క్లారిటీ ఇచ్చానని అయితే అనుకుంటున్నాను. మీరు ఆ లీవ్స్ కూడా కొంచెం స్లో చేసుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ నేను ఇక్కడ బీడ్స్, షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, షుగర్ బీడ్స్ అయితే కొమ్మల కింద అయితే పెట్టుకుంటున్నాను. అండ్ మీరు కూడా అలా కొమ్మల కింద పెట్టుకుని జస్ట్ అటొక లీఫ్ ఇటొక లీఫ్, లేదనుకోండి తిలక్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, అవి లోపల సైడ్కి పెట్టేసి అంటించుకుంటే మనకి అదొక డిజైన్ కింద అయితే ఫామ్ అవుతుందండి. బ్లౌజ్ అంతా కూడా ఆల్ ఓవర్ చేసుకుంటే చాలా నీట్గా రిచ్ లుక్ అయితే కనిపిస్తుందండి. అంటే అక్కడక్కడ బుటీస్ అన్నీ వేసుకుంటే అందంగా కనిపిస్తుంది అనమాట. నా వీడియో ఎలా ఉందండి, ఎలా ఉందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.